భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నా ఓటును నేను అమ్ముకోను. ఓటుకు నోటు తీసుకోను. ఓటు మన హక్కు. ఓటరా కోటర్ వద్దు. నేను ఓటు వేస్తాను. సోదరా ఓటు వేయరా. నీతిగా నిజాయితీగా ఓటు వేయండి. నీతిగా ఓటేసేటందుకు నేను సిద్ధం. ఓటరన్నా మేలుకో. నా ఓటును నేను అమ్ముకోను. నా ఓటును నేను అమ్ముకోను. నా ఓటుని నేను అమ్ముకోను. నా ఓటును నేను అమ్ముకోను. నా ఓటును నేను అమ్ముకోను. నా ఓటు అమ్ముకోను. నా ఓటును నేను అమ్ముకోను. అరే ఏం చేస్తున్నావు? పబ్జీ ఆడుతున్నా జనరా. అరే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఓటేసేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓటేసా చేయి ఫస్ట్. అరే ఎందుకు అట్లా? అరే నాకు ఎవరు నచ్చరా ఓటేయడానికి. అరే నీకు అందులో ఉన్న క్యాండిడేట్స్ ఎవరు నచ్చకపోతే కింద నోట్ ఆప్షన్ ఉన్నది, దానికైనా ఇరా. కానీ ఇట్లా ఖాళీగా ఉండదు, దీని పద్ధతి కాదు. అవునా? అవునా? నోట్ ఆన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అవునా? అయితే నాకు నచ్చకపోతే ఓటేయచ్చు, నోట్ ఆప్షన్ వేయచ్చు. అయితే సరే మరి పోదాం. అరే ఏమైందిగా ఎలక్షన్స్ అయితే ఏమిగా ఓటేద్దాం. టెన్షన్ ఏంటిగా ఓటేయడం చాలా ఈవీఎం మిషన్ ఇలా ఉంటది. ఆ మిషన్ లో దాని పక్కనే వివి ప్యాడ్ ఉంటది, దాంట్లో సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చినంత సేపు వెయిట్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఇంతసేపు అయితే పని ఓటేసేద్దాం.